అనకాపల్లి నుంచి అయోధ్య కాశీకి ప్రత్యేక రైలు ఏర్పాటు చేశారు ఎంపీ సీఎం రమేష్. 1600 మంది భక్తులతో తొలి ప్రత్యేక రైలు బయలుదేరింది. భక్తులకి ఆహారం, వసతి, వైద్య సదుపాయాలతో పాటు 100 మంది వాలంటీర్లతో ప్రత్యేక పర్యవేక్షణ కూడా కల్పించారు ఎంపీ సీఎం రమేష్. రాజకీయాల కోసం కాదు, ప్రజలకి ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ యాత్రకి ఏర్పాట్లు చేశామంటున్నారు ఎంపీ సీఎం రమేష్. ఆయన ఇంకా ఏమంటున్నారో మా సీనియర్ కరెస్పాండెంట్ ఖాజా ద్వారా తెలుసుకుందాం. అనకాపల్లి అయోధ్య కాశీ దివ్య దర్శన యాత్ర తొలి విడత రైలు అనకాపల్లి రైల్వే స్టేషన్ నుంచి ప్రారంభమైంది. అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు భక్తులందరికీ కూడా ఉచితంగా ఈ రైలు ప్రయాణం సౌకర్యం కల్పించారు. 20 భోగిలతో దాదాపుగా 1600 మంది ప్రయాణికులు వెళ్తున్నారు. ఎంతో ఉత్సాహంగా ఆధ్యాత్మిక చింతనతో వీరందరూ కూడా అనకాపల్లి నుంచి బయలుదేరి మిగతా దైవదర్శనాలన్నీ చేసుకొని మళ్ళీ తిరిగి వస్తారు. ప్రస్తుతం అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ కూడా కొంత దూరం ఇదే రైల్లో భక్తులతో పాటు ప్రయాణిస్తున్నారు. అతను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, అంటే ఈ ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? ఎంతమందిని తీసుకెళ్తారు? ఎన్ని రోజుల పాటు యాత్ర ఉంటుంది? జై శ్రీరామ్. ఇది ఎలక్షన్ టైంలో కరెక్ట్గా శ్రీరామనవమి రావడం జరిగింది. అప్పుడు ఎక్కడ రాములి గుడిలో కూడా ఎందుకంటే అనకాపల్లి కాన్స్టిట్యూన్సీలో ప్రత్యేకత ఏంటంటే ప్రతి గ్రామంలో కూడా ఈ అనకాపల్లి కాన్స్టిట్యూన్సీ పార్లమెంట్లో ఈ రాముల గుడి అనేది ఉంది. అక్కడ పూజలకు వెళ్ళినప్పుడు వాళ్ళు అక్కడ కొంతమంది మహిళలు మాకు అయోధ్య దర్శనం కల్పిస్తారా అని అడిగారు. తప్పకుండా కల్పిస్తారని చెప్పేసి ఆ రోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇన్ని రోజులు అయోధ్యలో గుడి నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు, చాలా వరకు ఇప్పుడు మొత్తం అయిపోయింది. అందువల్ల ఇంత టైం పట్టింది. ఇప్పుడు ఈ అనకాపల్లి నుంచి మహిళలు ముఖ్యంగా ఎంతమంది అయితే డిమాండ్ ఉందో అంతమందికి నిరంతర ప్రక్రియ. ఎందుకంటే మీరు ఒకటి గమనించాలి, ఇదేదో రాజకీయం కోసమో ఎలక్షన్ల కోసమో కాదు. ఇప్పుడు 3 సంవత్సరాలు ఎలక్షన్లు ఏం లేవు, ఎలాంటి ఇబ్బందులు లేవు. అయినా కూడా వారికి చెప్పిన మాట ప్రకారం ఒక స్పెషల్ ట్రైన్ 1600 మంది ఒక 3 నెలల నుంచి ఈ కార్యక్రమం. ఎందుకంటే ఎక్కడ ఆగుతుంది, ఆగినప్పుడు వీరికి ఎలాంటి సదుపాయాలు ఉండాలి, ఎలాంటి ఇబ్బందులు లేకుండా అక్కడ అకామిడేషన్ కానీ, అక్కడి నుంచి టెంపుల్కి పోయేదానికి కానీ, మళ్ళీ అక్కడి నుంచి వాళ్ళు స్టేషన్కి వచ్చి మళ్ళీ అక్కడి నుంచి అయోధ్య, కాశీ విశ్వనాథ్ టెంపుల్, ఇవన్నీ కూడా ఒక ప్రణాళిక ప్రకారం ఒక సిస్టమేటిక్గా ప్రోగ్రామ్ రూపొందించారు. చాలా మంది 1600 మంది వరకు ఉన్నారు. వాళ్ళకి రైల్లో ఎటువంటి సదుపాయాలు కల్పించారు? చాలా మంది లేడీస్ ఉన్నారు, వృద్ధులు కూడా ఉన్నారు. కాబట్టి రైల్లో కావాల్సిన భోజన సదుపాయాలు అన్నీ కూడా ఉన్నాయి, వాటర్ ఉంది. అలాగే చాలామంది వయసు ఎక్కువ ఉండే వాళ్ళు ఉన్నారు. వారి కోసమని డాక్టర్స్ను పెట్టి ఐడెంటిటీ కార్డు ఇచ్చి వీళ్ళకి వాలంటీర్లను పెట్టి దాదాపు 100 మంది వాలంటీర్లు, ఒక 20 మందికి ఒక వాలంటీర్ని ఐడి కార్డులు తయారు చేయించి వాళ్ళ ఫోన్ నెంబర్లు అందరినీ తీసుకొని వాళ్ళ ఆధార్ నెంబర్లన్నీ ఫిట్ చేసుకొని సిస్టమేటిక్గా కంప్యూటర్ ఇచ్చేసి వాళ్ళకి ఎక్కడ ఏ ఇబ్బందులు లేకుండా డాక్టర్స్ కూడా ఇక్కడ టీంలో ఉన్నారు, ఇదే ట్రైన్లో ఉన్నారు. వారికి ట్రైన్లో కావాల్సిన ఫెసిలిటీస్ మధ్యలో ఆగినప్పుడు కూడా నాకు సంబంధించిన ఎంపీలు, నాకు దగ్గరగా క్లోజ్గా ఉండే ఎంపీలు వాళ్ళు కూడా అక్కడ వాళ్ళ కాన్స్టిట్యున్సీలో ఇబ్బంది లేకుండా చూస్తారు. 08523 నెంబర్తో ఈ ట్రైను 20 కోచ్లతో బయలుదేరుతుంది. అయితే ఇది తొలి విడత మాత్రమే. భక్తులు అయోధ్య వెళ్ళాలనుకున్న భక్తుల కోసం ప్రత్యేకంగా ఎంపీ సీఎం రమేష్ చొరవతో ఈ రైలును ఉచితంగా ప్రయాణించే భాగ్యం కల్పిస్తున్నారు. దీంతోపాటు ప్రయాణ సమయంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రయాణికులందరికీ కూడా ప్రత్యేక వైద్య బృందంతో పాటు ఆహార వసతి కూడా ఆహార సదుపాయం కూడా ఏర్పాటు చేశారు. మొత్తం మీద ఈ తొలి విడత రైలు సక్సెస్ఫుల్గా పూర్తయిన తర్వాత భక్తుల ఆలోచన మేరకు మళ్ళీ విడతగా ఇంకోసారి ట్రైన్లు వేసే ఆలోచన ఉన్నామని అంటున్నారు ఎంపీ సీఎం రమేష్. కెమెరా పర్సన్ బాబుతో ఖాజా, TV9 విశాఖపట్నం.